అయితే మామ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది చూడ. సో క్రేజీ బాయ్ నరేందర్ ఏంటంటే వాడి ఫ్యాన్స్ వాడి ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను ఈవినింగ్ లైవ్ పెడతాడు. ఆ లైవ్ లో ఫార్చునర్ కార్, వాడు ఆల్రెడీ వాడుతున్న కార్ అది. ఆ కార్ వాడిన కారు ఇస్తారు, వాడిన కారు ఇస్తారు వాళ్ళు. ఆ కారుని తీసుకొని ఆ కార్ని వాళ్ళందరికీ కూడా ఎవరైతే వస్తారో వాళ్ళ లక్కీ డ్రా వాళ్ళ దగ్గర అన్ని పెట్టుకుని ఉన్నారు మొత్తం చిట్లని. ఎవరికి వస్తుందో ఏమో మరి. 9,000 మంది 10,000 మంది లాస్ట్ టైం BMW కార్ కి తీశారు వాళ్ళు. అంటే 200 రూపాయలు అనుకుందాం, 200 చూసారు కదా. అయితే నేనేమంటానంటే ఇన్స్టాలో ఒక 2-3 ఫాలోవర్స్ రాగానే వాడు ఫేమస్ అయిపోయినట్టుగా, వాడేదో పెద్ద సెలబ్రిటీ లాగా, వాడేదో గివ్వే ప్రోగ్రాంలో లొటాఫిస్ ప్రోగ్రాంలు పెట్టేసి జనాల కాడ, చిన్నపిల్లల కాడ, వాళ్ళ కాడ, పిల్ల కాడ 200-300 వసూలు చేసి మీకు ఏదో లక్కీ డ్రాల బండి వస్తుంది, లక్కీ డ్రాల ఫోన్ వస్తుంది, లక్కీ డ్రాల కార్ వస్తుంది అని చెప్పేసి చెప్తే పిచ్చిప్పుకు జనాలు మీరు ఎలా నమ్మారా నాకు అర్థం కాదు. వాడు చెప్పగానే నా కొడుకులంతా 200-300 300-400 కొట్టేసి ఆయనకి లక్కీ డ్రా రాదు, నా మొట్ట రాదు, వాడు పైసలు తీసుకొని దిగేస్తాడు. అలాంటివే జరిగింది నిన్నగిట్టి, అదే జరిగింది. నిన్న ఎవరు నరేందర్ రెడ్డి అని ఒక అతన్ని పట్టుకున్నారు పోలీసులు చాలా గట్టిగా నిఘా చేస్తాండ్రు. ఎప్పుడైనా అలాంటి గివ్వే ప్రోగ్రాంలు, రొటాఫిస్ ప్రోగ్రాంలు పెడితే తీసుకపోయి లుప్పలు బొక్కలు దెంగి బొక్కలు చూర చేస్తారు. అర్థమైందా? ఇలాంటి లత్కూరి పంచాయతీలు బంద్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజం చెప్తున్నా, కరాటే కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద ఆమె స్టాండ్ తీసుకొని నిలబెట్టేందుకు ఆమె పోరాట ప్రతిభకు మేడం మీకు నేను హ్యాట్సాప్ చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే పోలీసులకు మరీ విజ్ఞప్తి తెలియజేయడం ఏంటంటే, ఇలాంటి లత్కోరి గివ్వే ప్రోగ్రాంలు ఎప్పటి పెట్టినా, ఎంత పెద్దోడు పెట్టినా, ఎంత తోపుగాడు పెట్టినా సరే, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ కనిపించినా సరే తీసుకుపోయి బొక్కలు తెంగి మొత్తం పుణ్కి బజాయించారు. అర్థమైంది? ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మంది నష్టపోతారు, చాలా మంది చనిపోతారు తెలుసా. ఎవరికైనా ఉపయోగం. అలాంటి లత్కోరిగాలను మీరెట్టరా నమ్ముతారు నాకు అర్థమైతలేదు. ఇలాంటి లుచ్చపు పంచాయతీలు బంద్ చేయండి. మీ ఫాలోవర్స్ మీకు 4 వస్తే వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, కానీ వాళ్ళ కూడా పైసలు దిగడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఇది అర్థమైందా? నీకు వీడియో నచ్చితే షేర్ చేయి. అర్థమైందా? ఇది నా విజ్ఞప్తి కాదు, పోలీసు వాళ్ళ ఆర్డర్. అర్థమైందా? ఎవడైనా ఇలాంటి పంచాయతీలు చేస్తే పుంగి బజాయిస్తారు. దయచేసి అన్ని మానుకొని కాముగా వీడియో చేసుకోండి. ఓకేనా? దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్.